బల్ల మీద నుండి పడు ముక్కలు తినను గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ ఒక తల్లి వచ్చి తన కుమార్తె దయ్యము పట్టి బాధపడుతుందని ప్రభువైన యేసును వేడుకుంటుంది. అయితే ఆయన లక్ష్య పెట్టలేదంట. ఆ తర్వాత అంటే ఆమె విశ్వాసమును దేవుడు పరీక్షిస్తున్నాడక్కడ. ఏమంటున్నాడనంటే, నశించుచున్న ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకే నేను వచ్చాను గానీ, మరి ఎవరి యొద్దకు నేను రాలేదంటున్నాడు. ఆమె విశ్వాసమును పరీక్షించుటకు దేవుడు అంటున్నాడు ఏంటంటే, పిల్లలు తిను రొట్టె ముక్క కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు అని చెప్తే ఆమె అంటుంది తగ్గించుకొని, అయ్యా యజమానులు తమ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తినను గదా అని తగ్గించుకుంటుంది. విలాపముతో వచ్చిందామ. తగ్గింపు కలిగి దేవుని ఎదుట వేడుకుంటుందామా, ఆయనకు మ్రొక్కి విలాపముతో ప్రాధేయపడుతుందామా. ఆమె విశ్వాసమును చూసిన దేవుడు అంటున్నాడు, నీ కుమార్తె బాగైంది.